మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గోదావరి తీరాన్ని మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఇవాళ టెంపుల్ టూరిజం పెరుగుతూ ఉంది, యాత్రికులు పెరుగుతూ ఉన్నారు. దాని ఆధారంగా రాబోయే పుష్కరాలు 27లో వచ్చే పుష్కరాలను ఆధారంగా చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇవాళ టూరిజం చేసాం. గోదావరి అనేది ప్రకృతి ప్రసాదించిన వరం. ఆ ప్రాంతాన్ని అంతా చక్కగా తీర్చిదిద్దుకోవడం, కాలుష్య నివారణ లేకుండా చేసుకునే కార్యక్రమం. ఇవాళ 2 ప్రాజెక్టులు, ఒకటి గోదావరి కాలుష్య నివారణ పథకం కింద డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం, అలాగే టెంపుల్ టూరిజం గోదావరి ప్రక్షాళన పేరుతోటి ఈ గోదావరి తీరం అంతా కూడా కొత్త కొత్త ఘాట్స్ అన్ని నిర్మాణం చేసుకుంటూ అభివృద్ధి చేసుకునే కార్యక్రమం. మనకి పుష్కరాలు అనేది ఒక వేదికగా, ఒక అవకాశంగా మలుచుకొని నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నగరం ఇంకా విశాలంగా పెరుగుతూ ఉంది. విశాలమైన రహదారులు రావాలి, ట్రాఫిక్ కంజక్షన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రకాలుగా అభివృద్ధి చెందితేనే వ్యాపారాలు పెరుగుతాయి, వ్యాపారాలు పెరిగితేనే ఉపాధి లభిస్తుందనే ఆలోచనలో కార్యచరణ ముందుకు సాగుతూ ఉన్నాం. 2027 పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో కలెక్టర్ గారు, కమిషనర్ గారు, టూరిజం మంత్రి గారు, సీనియర్ ఎమ్మెల్యే బుచ్చ చౌదరి గారు మేము కలిపి ఘాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది. ఒకటి, నదిని సంరక్షించుకోవడం. 2, ఘాట్స్ ఉన్న ఘాట్స్ని ఏ విధంగా ఫేస్ లిఫ్ట్ ఇవ్వడం, వస్తున్న ప్రజలకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా నగరాన్ని ఏ విధంగా 2027 పుష్కరాలకి ప్రిపేర్డ్గా ఉంచడం అన్న దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. ఒక మాస్టర్ ప్లాన్తో రాబోయే 3 నెలల్లో ఒక ట్రాఫిక్ పరంగా ఏంటి, ఒక హాస్పిటాలిటీ పరంగా ఏంటి, నగరంలోని ఒక పుష్కరాలు చేయడం అంటే ఏదో ఘాట్లు మనం అంతా కూడా ఏదో సరిచేసేసి వచ్చిన భక్తులు స్నానం చేసి వెళ్ళిపోవడం కాదు. ఒక ప్రాపర్ అసెట్ క్రియేట్ చేయాలి. లాంగ్ రన్లో ఇవన్నీ కూడా రాజమండ్రికి ఇలాంటి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇబ్బంది కలగకుండా ఉండే కార్యక్రమం చేయాలన్నది ఆలోచన. ఒక 3 మంత్స్లో ఒక మాస్టర్ ప్లాన్తో వచ్చిన తర్వాత క్యుములేటివ్గా కేంద్రం నుంచి మనకు కావాల్సిన సహకారం ఏంటి, రాష్ట్రం నుంచి రావాల్సిన సహకారం ఏంటి అన్న దాని మీద ఆలోచించి కార్పొరేషన్ పరంగా చేయాల్సిన కార్యక్రమం చేసే బాధ్యత తీసుకున్నాం. విజిట్ చేయడం జరిగింది, అన్నీ కూడా చూసాం. దగ్గరలోనే ఒక 3 మంత్స్ డౌన్ ది లైన్ ఒక ఏజెన్సీ కూడా దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీరు మొన్నే చూశారు, రివర్ ఫ్రంట్ కూడా మొన్నే స్టార్ట్ చేసాం. టోటల్ ప్రాజెక్టును ఒక స్ట్రెచ్ రివర్ ఫ్రంట్ని మొన్నే శ్రీకారం చుట్టి పివి నరసింహరావు పార్క్ నుంచి మార్కండేయ ఘాట్ వరకు కూడా రివర్ ఫ్రంట్ని, అంటే అప్పర్ ప్రామినేట్, లోవర్ ప్రామినేట్కి ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అప్పర్ ప్రామినేట్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాం. దీనికి కంటిన్యూషన్ టోటల్ రివర్ ఫ్రంట్ చేయాలంటే సుమారు 1050 కోట్లు కావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా మ్యాచింగ్ తేవాలి ఫండ్స్, వీటన్నిటి మీద కూడా చర్చించాం. ఏదేమైనా 2027 పుష్కరాలైనా ఎప్పటి నుంచే ప్రిపేర్డ్గా ఉన్నాం. ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వచ్చిన వారు భక్తి శ్రద్ధలతోటి స్నానం చేసిన తర్వాత అసౌకర్యం కలగకుండా ఏం చేయాలనే దాని మీద ఒక ప్రీ ప్లాన్డ్ యాక్షన్ ప్లాన్ తోటి వెళ్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.